రేవంత్ చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఢిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ. సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదు. ఈ భేటీ విఫలమైతే బాగుండునని కొందరు ఎదురు చూశారు. అధికారం కోల్పోయిన దుఃఖం వారిది. వారికి 10 ఏళ్లు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత అని చెప్పి రేవంత్ రెడ్డి చెబుతుంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అంటూ ఉన్నారు. బనకచర్ల, కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీకి నిర్ణయం జరిగింది. కేంద్రం ఆధ్వర్యంలో 21లోగా ఏర్పాటు జరుగుతుంది అంటూ సీఎంల భేటీలో 3 అంశాలపై నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరుగా వాళ్ళ వెర్షన్ విందాం. ముందుగా రేవంత్ రెడ్డి ఏమన్నారు బయట ప్లే చేయండి. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద, గోదావరి నది మీద, ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పినారు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఎస్, డెఫినెట్లీ. లేదు, ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జల్ శక్తి, టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. వాళ్ళు బనకచర్ల గోదావరి ఇది అపెక్స్ కౌన్సిల్ భేటీ కాదు, అసలు బనకచర్ల మీద చర్చ జరగలేదు అని రేవంత్ రెడ్డి అంటూ ఉంటే హరీష్ రావు చెప్తూ ఉన్నారు. బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం చేసుకున్నారు, బనకచర్ల ఇష్యూ చర్చకు వచ్చింది అని చెప్పి చీకటి ఒప్పందం జరిగింది అని. ఒకసారి హరీష్ రావు బయట తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తా గట్ల చెప్తా అని వింటా అని తలుపు చూడేది. అసలు నాకు అర్థం కాదు. కమిటీ వేసే ప్రశ్న ఎక్కడిది? అసలు కాన్స్టిట్యూషనల్ బాడీసే ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, 7 రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది, పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది, దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి, రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా GRMB అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు, రిటర్న్ కొట్టిండ్రు వాళ్ళు. దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది? ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి బొవుడేంది? కమిటీ వేసుడేంది? కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టచ్చుడు ఏంది రేవంత్ రెడ్డి? ఎట్లా సంతకం పెడతావు నువ్వు? తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తా గట్ల చెప్తా అని వింటా. ఇక బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం జరిగింది అని చెప్పి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తూ ఉన్నారు. రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం జరిగింది.
సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదు అని చెప్పి రేవంత్ అంటూ ఉంటే బనకచర్లే మొదటి అంశము, మొదటి ఎజెండా అని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేస్తున్న పరిస్థితి సార్. ఏంటి సార్ ఈ గందరగోళం ఏంటి? భిన్నమైన కథనాలు వస్తూ ఉన్నాయి, భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ గందరగోళం? అసలు ఏం జరిగినట్టు ఈ భేటీలో? ఫస్ట్ పాయింట్, అసలు ఈ మీటింగ్ సభా మీటింగ్, ఇది ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇన్ఫార్మల్ మీటింగ్కు ఏంటి దానికి ఉండే శాంక్షన్, దానికి ఉండే అథారిటీ ఏంటి, అది తీసుకునే నిర్ణయాలకు ఉండే వ్యాలిడిటీ ఏంటి? ఇప్పుడు పార్లమెంట్ చేసిన చట్టానికే వ్యాలిడిటీ లేకుండా పోతుంది. పార్లమెంట్ చేసిన చట్టంలో ఉన్న అంశాలే ఇప్పటికీ అమలు కావడం లేదు. మీకు విభజన చట్టంలో ఉన్న అంశాలు, అలాగే విభజన చట్టం ఆమోదించే సందర్భంగా భారత ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్కి ఇచ్చిన అష్యూరెన్సే ప్రత్యేక హోదా పక్కకు పోయింది. సో ఇలాంటి పార్లమెంటులో చేసిన చట్టాలు, పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇచ్చిన హామీలకే విలువ లేనప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇన్ఫార్మల్గా కూర్చొని మాట్లాడుకొని రేపు తీసుకునే నిర్ణయాలకు ఏ రకమైన లీగల్ శాంక్టిటీ ఉంటుంది? ఎందుకంటే ఇది వ్యక్తుల మధ్య ఒప్పందాలు కాదు, వ్యక్తుల మధ్య చర్చలు కాదు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిల మధ్య చర్చ కాదు, ఇది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు. ఇది ఇక్కడ కుదిరే ఏదైనా భవిష్యత్తు పైన కూడా ప్రభావం ఉంటుంది. అందువల్ల మొదలు అసలు ఈ మీటింగ్కి ఉండే వ్యాలిడిటీ క్వశ్చనబుల్ అవుతుంది. ఇది ఇన్ఫార్మల్ మీటింగ్ అవసరం ఏంటి? ఫార్మల్ వ్యవస్థలు చట్టం సూచిస్తుండగా ఇన్ఫార్మల్గా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అనేది, అది కూడా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ప్రగతి భవన్లో కూడా, మన ప్రజాభవన్లో ఇప్పుడు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారు కదా. సో ఇన్ఫార్మల్ మీటింగ్ ఢిల్లీ దాకా పోవడం ఎందుకు? హైదరాబాద్లోనో అమరావతిలోనో కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు. అసలు అయినా కూడా వెన్ దెర్ ఇస్ ద ప్రాసెస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉంది, సంస్థాగతమైన యంత్రాంగం ఉంది, దానికి విభజన చట్టం సూచించిన అపెక్స్ కౌన్సిల్ ఉంది, కేంద్ర జలవనరుల మంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్ కౌన్సిల్. ఇప్పుడు చట్టబద్ధమైన వ్యవస్థలు ఉండగా, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉండగా, మధ్యలో ఇన్ఫార్మల్ మీటింగ్ యొక్క ప్రాతిపదిక ఏంటి, వ్యాలిడిటీ ఏంటో అసలు అర్థం కావడం లేదు. అందువల్ల ఇది ఇన్ఫార్మల్ మీటింగ్ అనే దానిపైన మొదటి క్వశ్చన్. అసలు ఇన్ఫార్మల్ మీటింగ్కు ఒప్పుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది అని. ఏమైనా మీటింగ్ పెడితే చట్టబద్ధమైన వ్యవస్థల మీటింగ్ ఏర్పాటు చేసి చట్టబద్ధమైన వ్యవస్థల్లో తీసుకునే నిర్ణయాలకు రేపు భవిష్యత్తులో కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఇక రెండవ క్వశ్చన్ ఏమొస్తుంది? ఇప్పుడు హరీష్ రావు ఏమన్నాడు పక్కకు పెడదాం. ఆయన బీఆర్ఎస్ నాయకుడు గనక రేవంత్ రెడ్డి ఏది చేసినా విమర్శిస్తాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? తెలంగాణ ముఖ్యమంత్రి అసలు గోదావరి బనకచెర్ల కడతామని వాళ్ళు ప్రతిపాదించకపోతే ఆపడం ఎక్కడిది అని అంటారు. కడతామని ప్రతిపాదించకపోవడం ఏంటి? అసలు దాని కొరకే మీటింగ్ల కొరకు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించింది. అసలు ఆ బ్యాక్ డ్రాపే గోదావరి బనకచెర్ల లింక్ కెనాల్ కదా, లేకపోతే కేంద్రం ఎందుకు వస్తుంది? రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారినప్పుడే కదా కేంద్రం వచ్చేది. లేకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటే తెలంగాణ కట్టుకుంటే వివాదమే లేకపోతే కేంద్రం ఎందుకు వస్తుంది? అందువల్ల బనకచెర్ల పైన అసలు వాళ్ళు అడగనే లేదు అని అంటున్నారు. నిజమే, కడతామని ప్రతిపాదించకపోతే కేంద్రానికి ఎందుకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపుతారు? దాన్ని ఎందుకు వివిధ కేంద్ర సంస్థలు తిప్పి పంపుతాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? అసలు బ్యాక్డ్రాప్ గోదావరి బనకచెర్ల లింకే కాదు, అది ఎజెండాలో మరి పెట్టలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. దీనికి చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పాలి. మరి ఆయన ఎందుకు పోయినట్టు ఢిల్లీకి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేని కొరకు ఢిల్లీ పోయాడు? తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నాడు అసలు గోదావరి బనకచెర్ల ఎజెండాలో లేదు. ఎజెండా లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చర్చించడానికి వెళ్ళినట్లు? ఇక రామానాయుడు బయట, మీరు రేవంత్ రెడ్డి బయటల మధ్య కంపేర్ చేస్తే క్లియర్గా రేవంత్ రెడ్డి ఏమో గోదావరి బనకచెర్ల చర్చకే రాలేదు, అసలు వాళ్ళు కడతామని అడగలేదు, ఆపేయడం ఎక్కడిది, అది ఎజెండాలు లేదంటున్నారు. రామానాయుడు ఏమంటున్నాడు? వేసిన కమిటీ గోదావరి బనకచెర్ల పైనే అంటున్నాడు. సో అనేక ఇతర అంశాలతో పాటు గోదావరి బనకచెర్ల చర్చిస్తుంది అని అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి చెప్పేది రైటా, రామానాయుడు చెప్పేది రైటా? గోదావరి బనకచెర్ల ఎజెండాలో లేనప్పుడు, అది చర్చకే రానప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ప్రస్తావించినప్పుడు రామానాయుడు ఏకపక్షంగా దాని కమిటీ చర్చిస్తుందని ఎలా చెప్పగలడు? అది కమిటీలో అన్ని వివాదాలు వచ్చినప్పుడు అది కూడా వస్తే రావచ్చు.
మరి ఈ కమిటీ చర్చిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అధికారికంగా ఎలా చెప్తాడు? అందువల్ల గోదావరి మనకచెర్ల లేకుండా ఈ సమావేశం ఏంటి అనే క్వశ్చన్ అనివార్యంగా వస్తుంది. సో దానికి మరి అడగకపోతే చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, ఎందుకు అడగలేదని. అడగలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అడగకపోయినా మరి కమిటీ చర్చిస్తుందని ఏకపక్షంగా రామానాయుడు చెప్తున్నాడా? అంటే రామానాయుడు ఆ మీటింగ్లో ఉన్నాడు కదా. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి దాని ప్రస్తావన రాలేదన్నప్పుడు కమిటీ చర్చించడానికి కమిటీకి అది గోదావరి మనకచెర్లను నివేదించడం నిర్ణయం జరిగింది అని రామానాయుడు ఎట్లా చెప్తాడు? ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అంటున్నట్లు గోదావరి మనకచెర్లను కమిటీ చర్చించేది ఏంటి? అసలు ఈ కమిటీ కన్నా అసలు ఈ కమిటీ ఎవరు చెప్పడానికి గోదావరి మనకచెర్ల పైన? ఇప్పుడు 2 రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లు, నిపుణులు, కేంద్రం అధికారులు వీళ్ళందరితో కమిటీ అంటున్నారు. ఇది గోదావరి మనకచెర్ల పైన చర్చిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ అంటున్నాడు. ఇది తెలంగాణ వాదనకే పూర్తి విరుద్ధం కదా. తెలంగాణ ప్రభుత్వం ఏమంటోంది అఫీషియల్గా? మీ కేంద్ర సాధికార సంస్థలైన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, పోలవరం అథారిటీ, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ వీళ్ళందరూ కూడా ఈ ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించారు. మరి వాళ్ళందరూ తిరస్కరించిన తర్వాత ఈ కమిటీ ఏంటి? ఈ కమిటీ సాధికారిక సంస్థల కన్నా కూడా మరి వాల్యూ ఉంటుందా? సో ఆ కమిటీలు తిరస్కరించినప్పుడు ఈ సాధికారిక సంస్థ తిరస్కరించిన తర్వాత కమిటీలు ఎక్కడికి వెళ్ళొస్తాయి? ఈ కమిటీ యొక్క యూటిలిటీ ఏంటి? ఈ కమిటీ ఏం చేస్తుంది? కమిటీకి ఉండే శాంక్టిటీ ఏంటి? అందువల్ల కంప్లీట్ కన్ఫ్యూజన్ ఉన్నమాట నిజం. సో దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వాదన, తెలంగాణ ప్రభుత్వం ఒక వాదన, కంప్లీట్లీ డైవర్జెంట్ వాదన. తెలంగాణ ముఖ్యమంత్రి అది చర్చకే రాలే, దాన్ని కడతామనే వాళ్ళు అనలేదంటాడు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి అదే కమిటీ చర్చిస్తుంటున్నాడు. అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్ఫార్మల్ అంటారు, అపెక్స్ కౌన్సిల్ మీటింగే కాదంటారు. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొదట్లోనే ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగా అంటే కాదు అని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు పెడతలేరు? మరి అసలు చర్చించాల్సింది అపెక్స్ కౌన్సిల్లో కదా. ఈ ఇన్ఫార్మల్ మీటింగ్లలో వచ్చే ప్రయోజనం ఏంటి అనేది